బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయని మనకు తెలుసు. ఈ వసతి పశువులకు ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఇప్పటికే ఆచరణలోకి వచ్చేసింది. పశువుల కోసం సకల వసతులతో చక్కటి వాతావరణంలో ప్రత్యేకమైన హాస్టల్ ఏర్పాటైంది. ఆ పశువుల హాస్టల్ ఎక్కడుంది? దాని సంగతులేంటో ఈ కథనంలో చూద్దాం. గ్రామాల నుంచి నగరాల దాకా అన్ని చోట్ల పాడి రైతులు ఉంటారు. వారంతా పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఈ క్రమంలో ఏదైనా అత్యవసర పనిపై ఊరిని వదిలి వెళ్లాల్సి వస్తే చాలా ఒత్తిడికి గురవుతారు. తాము ఇంట్లో లేనప్పుడు ఆవులు, గేదెలకు సకాలంలో ఎవరు మేత పెడతారు? వాటికి ఏదైనా జరిగితే వెంటనే ఎవరు వైద్యం చేయిస్తారు అనే ప్రశ్నలు పాడి రైతులు ఎదుట నిలుస్తాయి. ఈ ప్రశ్నలకు మన దేశంలోనే తొలిసారిగా కోల్కతా పింజరాపోల్ సొసైటీకి చెందిన హజారీబాగ్ గోశాల కమిటీ సమాధానమిచ్చింది. 140 ఏళ్ల క్రితం 1885లో జార్ఖండ్లోని హజారీబాగ్ నగరంలో ఓ గోశాలను కోల్కతా పింజరాపోల్ సొసైటీ ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉండే హజారీబాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. తాజాగా ఈ గోశాలలో ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. అదే పశువుల హాస్టల్. ఆవులు, గేదెలే లోకంగా బతికే పాడి రైతులకు చేదోడుగా నిలిచేందుకు ఈ వసతిని తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. పాడి రైతులు, పశువుల యజమానులు అత్యవసర సమయాల్లో ఊరిని వదిలి వెళ్లేటప్పుడు తమ పశువులను తీసుకొచ్చి ఈ పశువుల హాస్టల్లో వదిలేయొచ్చు. అందుకుగాను నామమాత్రపు ఫీజును గోశాల నిర్వాహకులు వసూలు చేస్తారు. ఆయా ఆవులు, గేదెలకు సకాలంలో పచ్చిగడ్డిని, ఎండుగడ్డిని మేతగా పెడతారు. పరిశుభ్రమైన, విశాలమైన షెడ్డుల్లో వాటికి వసతిని కల్పిస్తారు. ఆ పశువులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా గోశాలకు చెందిన పశువైద్య నిపుణుడు వెంటనే చికిత్స చేస్తాడు. పశువులను కంటికి రెప్పలా కాపాడి యజమానికి తిరిగి అప్పగిస్తారు. ఇప్పటి వరకు ఎంతో మంది పాడి రైతులు ఈ సర్వీసును వాడుకున్నారు. ఈ పశువుల హాస్టల్లో ప్రస్తుతం 500కు పైగా ఆవులు, గేదెలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం పశువులు హజారీబాగ్ గోశాల కమిటీ రక్షించినవే. జనం వదిలేసిన పశువులు ఇంకొన్ని ఉన్నాయి. హాస్టల్లో చేరే పశువులు అదనంగా ఈ గోశాలలో ఉంటున్నాయి. దేశవ్యాప్తంగానూ ఇలాంటి పశువుల హాస్టల్స్ ఏర్పాటైతే పాడి రైతులు, జంతు ప్రేమికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.